హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. భోజనాలు అయిన తర్వాత వచ్చి మంచం మీద కూర్చున్నాను. కృష్ణ పెట్టి దగ్గర కూర్చుని తెచ్చిన ప్యాకెట్లన్నీ వరుసగా సర్దుతున్నాడు. ఇప్పుడు మన కార్యక్రమం ఏమిటి? ఇక బయలుదేరటమేనా అన్నాను. నువ్వు కొద్దిసేపు పడుకో, నేను మళ్ళీ బజారు వెళ్ళి వస్తాను. వాచి ఒకటి కొనాలి. నేను వస్తాను. వద్దు, ఎండగా ఉంది. నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను. అట్టే ఆలస్యం అవదు. కూర్చున్న నేను మెల్లగా వాలి దిండు మీద చెంప అనేలా పడుకున్నాను. పక్క నుంచి కనిపిస్తున్న కృష్ణ ముఖం వైపు తదేకంగా చూడసాగాను. అలా అతన్ని చూస్తుంటే ఆ రోజు నిమ్మలూరులో సాయంత్రం వేళ దొడ్లో కూర్చుని నా కాలు ఒళ్ళో ఉంచుకుని ముళ్ళు తీసిన సంఘటన కళ్ళ ముందు మెదిలింది. ఎందుకో గాని ఇతనితో గడిపిన ప్రతి నిమిషం నాకు మనసులో గాఢంగా నాటుకుపోయినట్లుగా గుర్తుంది. అతని వైపు అలా చూస్తుండగానే బడలికగా ఉన్న నాకు కళ్ళు మూతలు పడ్డాయి. నిద్రపోకూడదు అనుకుంటూనే ఉన్నాను. నిద్ర పట్టేసింది. అలా ఎంతసేపు పడుకున్నానో తెలియదు. ఉన్నట్టుండి మెలకువ వచ్చింది. చుటుక్కును లేచి కూర్చున్నాను. నా ఎదురుగా కృష్ణ లేడు. మంచినీళ్ళు కావాలంటే అమ్మాయి అక్కడ గడప దగ్గర కూర్చుని భగవద్గీత చదువుకుంటున్న పిన్నిగారు అడిగింది. కృష్ణ ఏడి? బజారు వెళ్ళాడు. చాలాసేపు అయింది. మళ్ళీ దిండు మీద తలవాల్చాను. నిద్రమొత్తుగా బద్ధకంగా ఉన్న నాకు మళ్ళీ నిద్ర వచ్చేసింది. కొంతసేపటికి నా చెవి మీద ఏదో గరగరా పాకినట్టయింది. నిద్రమత్తులోనే చేత్తో తోసేశాను. మళ్ళీ పాకింది. ఈసారి గట్టిగా తోసేశాను. ఆ పాకుతున్నది దాని భాగం సగచేతిలో చిక్కబడింది. ఇంకా మెలకువ రాలేదా? పక్క నుంచి వినిపించింది. వెంటనే కళ్ళు తెరిచాను. కృష్ణ కుర్చీలో కూర్చునున్నాడు. అతని ఎడమ చేతిలో అంతవరకు చదువుతున్నట్టున్న పేపర్ ఉంది. కుడి చేత్తో పొడుగాటి తొడుమున్న ఎండిపోయిన చామంతి పువ్వు ఉంది. దాని రెక్కలు సగం ఊడిపోయినాయి. నేను చేయి తెరిచి చూశాను. నా చేతిలో ఎండిపోయిన చామంతి రెక్కలు సగం ఉన్నాయి. కృష్ణ ఎండిపోయిన పువ్వును నా చెవికి మళ్ళీ తాకించాడు. నా ఒళ్ళు జలధరించినట్టయింది. చెవి చేత్తో మూసుకుని చప్పును లేచి కూర్చున్నాను. ఏమిటి సరసం అన్నాను కోపంగా. సరసం కాదు, నిన్ను లేపటం ఎలాగో తెలియలేదు. టైం ఎంతైందో చూడు అన్నాడు. బాప్రే, ఎంతసేపు నిద్రపోయాను. నువ్వు వచ్చి ఎంతసేపు అయింది? కంగారుగా చూస్తూ అన్నాను. ఎక్కడి వాడివి నువ్వు? ఈ లేపేది ఇంకొంచెం ముందుగా లేపకూడదు. వాడు వచ్చింది ఇప్పుడేలేమ్మా. వచ్చి స్నానం చేశాడు, నిన్ను లేపాడు. పిన్నిగారు అందుకుంది. ఆవిడ వరుస చూస్తే కృష్ణ మీద ఈగవాలనిచ్చేట్లేదు. త్వరగా వెళ్ళి స్నానం చేసిరా, నేను కాఫీ తాగకుండా నీ కోసం కూర్చున్నాను అన్నాడు కృష్ణ. నేను చకచక 10 నిమిషాల్లో స్నానం పూర్తి చేసుకోవడమే కాకుండా జడ కూడా వేసుకున్నాను. అంత చకచకా తయారవుతున్న నన్ను చూసి నాకే ఆశ్చర్యం వేసింది. అమ్మ ఎప్పుడూ ఒట్టి జిడ్డు మొహంది. ఇంతలే సావాసం చేసే మనిషిని ఎక్కడా చూడలేదు. ముఖం కడుక్కురావే అంటే 3 గంటలు అని అమ్మ విసుక్కోవడం గుర్తొచ్చింది. చల్లటి సాయంత్రం వేళ ఎక్కువగా తెల్లటి బట్టలు, అవి కూడా నూలివి అయితే నాకెంతో ఇష్టం. అందుకే తెల్లటి ఫుల్ వాయిల్ చీర కట్టుకున్నాను. దాని మీద ఈ మధ్య అమ్మ పొడుగ్గా ఉన్నట్టుండే పూల కొమ్మలు పెయింటింగ్ చేసింది. తెల్లటి తెలుపు మీద ఆకుపచ్చ గులాబీ రంగు కలిసిన ఈ పూల కొమ్మలు చాలా అందంగా ఉన్నాయి. నేను రెడీ. ముందు గదిలోకి వస్తూ అన్నాను. బామ్మగారు కాఫీ తెచ్చి ఇచ్చింది. పేపర్ ప్రక్కన పెట్టి కాఫీ కప్పు అందుకున్న కృష్ణ తదేకంగా నా వైపే చూడడం గమనించకపోలేదు. నాకు ఎలాగో అనిపించింది. ఆ చూపులు నాకు తెలుసు. మనిషిలో వంపు సొంపుల్ని నకసిక పర్యంతరం పరీక్షించడం అది. సారథి అప్పుడప్పుడు ఇలాగే చూస్తుంటాడు. కానీ అతని చూపుల్లా కృష్ణ చూపులు నాకు కంపరంగా అనిపించడం లేదు. ఏదో చక్కలగింతలు పెట్టినట్లున్నాయి. ఇంకొంచెం అందంగా, ఇంకొంచెం వయ్యారంగా నిలబడాలనిపించింది. ఏమిటిలా చూస్తున్నావు అన్నాను దబాయిస్తున్నట్లుగా. చీరని చాలా బాగుంది అన్నాడు కాఫీ తాగుతూ. ఒక్క నిమిషం నా మనసు తీవ్రమైన ఆశాభంగానికి గురైంది. ఒట్టి అడవి మనిషివి, నీకు అంతకంటే టేస్ట్ ఏం తెలుసులే. చీర చూడదలుచుకుంటే ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు నాతో చెప్పు. బాంబే బజార్కి తీసుకెళ్తాను. అక్కడ అందమైన చీరలు బొమ్మలు కట్టి ఉంటాయి. ఇంతకంటే చాలా బాగుంటాయి. కృష్ణ పక్కున ఒక్కసారి నవ్వాడు. నవ్వుతావెందుకు? ఏం లేదు, నేను ట్యాక్సీ తీసుకొస్తాను. కప్పు కింద పెట్టి నవ్వుతూనే ట్యాక్సీ కోసం వెళ్ళిపోయాడు. నేను ఒక్క క్షణం కాఫీ తాగటం మానేసి కనుబొమ్మలు ముడిచి అతను వెళ్ళిన వైపే చూస్తూ అలాగే నిలబడిపోయాను. అతను ఎందుకు నవ్వాడో నిజంగా నాకు అర్థం కాలేదు.
10 నిమిషాల్లో ట్యాక్సీ వచ్చింది. రారా, బయలుదేరు, టైం అయిపోతుంది. కృష్ణ తొందర చేశాడు. నేను వెళ్ళి ట్యాక్సీలో కూర్చున్నాను. కృష్ణ వచ్చి నా పక్కన కూర్చుని పోనీ అన్నాడు. ట్యాక్సీ కదిలింది. అదేమిటి పెట్టెలో అన్నాను ఆశ్చర్యంగా. మళ్ళీ వద్దాం. మళ్ళీనా? మనం ఇప్పుడు వెళ్ళేది ఎక్కడికి? దుర్గగుడి. నేను సంభ్రమంగా అతని వైపు చూశాను. రాక వచ్చిన మామయ్య కూతురివి, కనీసం ఈ మాత్రమైనా చూపించకపోతే ఎలా? నా వైపు చూస్తూ అన్నాడు. అతని చూపుల్లో మహత్యం ఏమిటో గాని నాకు వెంటనే అతని చేయి అందుకుని నా చేతితో పట్టుకోవాలనిపించింది. కృష్ణకు చదువు లేదు, డబ్బు లేదు, నిజమే. కానీ ఈ ప్రపంచంలో ఏ కాలేజీలు, ఏ విశ్వవిద్యాలయాలు నేర్చలేని ఉత్తమమైన సంస్కారం ఉంది. ఎదుటి మనిషిని స్నేహపూరితమైన తన స్వభావంతో ఆకట్టుకోగల సరళత్వం ఉంది. ట్యాక్సీ సరాసరి దుర్గగుడి ముందుకు వచ్చి ఆగింది. ఇద్దరం దిగాం. కృష్ణ ట్యాక్సీని ఆగమని చెప్పాడు. పళ్ళు అమ్మే కొట్టు దగ్గరికి వెళ్ళి చిన్న బుట్టలో పళ్ళు, కుంకుమ, రవికిల గుడ్డ కొనుక్కొని వచ్చాడు. ఇలాతే నేను పట్టుకుంటాను అన్నాను. అతను అభ్యంతరం చెప్పలేదు. ఇద్దరం కలిసి ఒక పక్కగా నడుస్తూ మెట్లెక్కసాగాం. చల్లటి గాలి వీస్తోంది. ఆ గాలి నీటి మీద నుంచి వస్తున్నట్టుగా హాయిగా ఉంది. మధ్యాహ్నం నిద్రపోయి సాయంత్రం చన్నీళ్ళ స్నానం చేయడంతో బడలికంతా పోయింది. మనసంతా ఆహ్లాదంగా, హుషారుగా ఉంది. నాకు కావాలని ఒక్కొక్క మెట్టె నెమ్మదిగా ఎక్కసాగాను నేను. అలసటగా ఉందా? ఉంటే చెప్పు, ఇక్కడెక్కడైనా కూర్చుందామన్నాడు కృష్ణ. తల తిప్పాను. నేనింతవరకు ఎప్పుడూ గుడికి వెళ్ళలేదు. అసలు ఎక్కడికి వెళ్ళినా కారులో వెళ్తాం. వెళ్ళిన చోటులో మాకేదో రకంగా ప్రత్యేకత ఉంటుంది. అసలు తనకు అలాంటి ప్రత్యేకత లభించిన చోట్లకి అమ్మ వెళ్ళనే వెళ్ళదు. ఎక్కడికి ఏ సందర్భంలో వెళ్ళినా అందరూ మమ్మల్ని అతి మర్యాదగా చూస్తారు. వాళ్ళు చూసే ఆ మన్ననకు నాకేదో ఊపిరాడనట్టుగా, ఏ కాలు ఏ చెయ్యి కదిలితే ఏం కొంప మునుగుతుందోనని బిగబట్టినట్టుగా ఉంటుంది. ఇక్కడ ఇదంతా మర్చిపోయి అందరితో పాటు నేనుగా అతి సామాన్యంగా నడవడం నాకు విచిత్రంగా, గమ్మత్తైన అనుభవంగా ఉంది. ఇక్కడ ఎవరి గొడవ వారిదే. ఏ ఒక్కరి దృష్టి మా మీద లేదు. నేను కృష్ణవేణమ్మగారి కూతురినని ఎవరికీ తెలియదు. నాకు ఇప్పుడే రెక్కలొచ్చిన పావురంలా స్వేచ్ఛగా గాలిలో ఎగురుతున్నంత సంతోషంగా అనిపించసాగింది. ఇదంతా కృష్ణమూలంగానే అనే భావన నాకు అతని పట్ల కృతజ్ఞతగా, ఆత్మీయతగా చూసేలా చేసింది. ఇద్దరం గుడి ఆవరణలో కాలు పెట్టాం. జనం అట్టేలేరు. కృష్ణ నా పేరు మీద ఏదో పూజ చేయించాడు. పూజారి అందించిన హారతి కళ్ళకద్దుకున్నాం. నేను బొట్టు తీసి పెట్టుకున్నాను. వంకర వచ్చిన కృష్ణ కొనగోరుతో సరిచేశాడు. ఇద్దరం అక్కడి నుంచి మల్లికార్జున దేవాలయం వైపు వచ్చాం. ఆ గంటలు కొట్టడం, కొండల మీద నుంచి వస్తున్న ఆ చల్లటి గాలి, భక్తి శ్రద్ధలతో, ఎంతో నమ్మకం ఉట్టిపడుతున్న ముఖాలతో దేవుడికి నమస్కారం చేసే ఆ జనం చూస్తే నాకు ఎలాగో అనిపించింది. దేవుడి పేరిట మనుషులు పాటించే మూర్ఖాచారాల మీద అమ్మ విసుగు గుర్తొచ్చింది. కృష్ణ కళ్ళు మూసుకుని నమస్కారం చేశాడు. అతని ముఖం నిశ్చలంగా, ఎలాంటి భావం లేకుండా ఉంది. నేను కళ్ళు తెరిచే చేతులు జోడించాను. కృష్ణ ఎలా నమస్కరిస్తున్నాడో క్రీగంట చూశాను. అక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇద్దరం ప్రసాదం తీసుకుని ఇవతలకొచ్చాము. కృష్ణ చేతిలో ఉన్న పువ్వు అడిగి తీసుకుని తలలో పెట్టుకున్నాను. ఇద్దరం పెట్టుకోడ దగ్గరకు వచ్చి నిలబడ్డాం. క్రింద విజయవాడ అప్పుడే వెలిగిన లైట్లలో మెలమెల్లాడుతోంది. దూరంగా కొండలు, ఇంకో పక్క బ్యారేజీ, కృష్ణానది. అక్కడి నుంచి చూస్తే ఆ శోభ కన్నుల పండుగగా ఉంది. నేను పిట్టగోడ మీద 2 అరచేతులు ఆనించి వంగి అట్లే చూడసాగాను. కృష్ణ గోడ మీద మోచేయి ఆనించి కొద్దిగా నాకు అభిముఖంగా తిరిగి నిలబడ్డాడు. చాలా బాగుంది కదా ఇక్కడి నుంచి అన్నాను. థ్యాంక్స్. ఎందుకు? నీకు నచ్చినందుకు. నేను అతని వైపు తిరిగాను. అతని కళ్ళు నా ముఖాన్ని తదేకంగా పరిశీలిస్తున్నాయి. నాకెలాగో అనిపించింది. ఏమిటలా చూస్తున్నావు? చీరనా? కాదు, నిన్నే. ఎందుకోగానే ఆ మాట నాకు చక్కలగింత పెట్టినట్టయింది. అతని ముఖంలోకి సూటిగా చూడలేకపోయాను. దిగంతాల వరకు కనిపిస్తున్న ఆకాశాన్ని చూస్తూ నిలబడ్డాను. ఇంకా అతను ఇలాంటి మాటలేమైనా అనాలని, అంటే బాగుంటుందని మనసు పదే పదే కోరసాగింది. ఆడవాళ్ళని పువ్వులతో ఎందుకు పోల్చారో ఇప్పుడు నేను చూస్తుంటే అర్థమవుతుంది. అవునవును, పువ్వులే. క్షణంలో వాడిపోయి నేలవాలే పువ్వులు. కృష్ణ మాట్లాడలేదు. నాకేదో చెప్పాలని అనిపించినా భాష దొరకటం లేదు. నాకు అర్థం కాని మృదుమధురమైన భావం ఏదో గొంతులో
అడ్డుకున్నట్లుగా అయింది. ఏదైనా చెప్పు అన్నాను. ఏం చెప్పను? ఏదైనా సరే. నేను మోటువాడిని, పల్లెటూరు మనిషిని, నాజూకు మాటలు రావు. నువ్వే చెప్పకూడదు. విక్రిస్తున్నావా నన్ను? నిజంగా చెప్పమంటావా? కృష్ణ ఆసక్తిగా చూచాడు. నేను ముఖం కొద్దిగా పైకి ఎత్తి ఆకాశంలో మబ్బుల వైపు చూడసాగాను. రివ్వును వీస్తున్న చల్లటి గాలి నా నుదురు చెంపలు తాకి దూసుకుపోసాగింది.